ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లెటూరి వాతావరణం చాలా గొప్పది కదండి. డబ్బుతోనూ అధికారంతోనూ కొనలేనిది ఈ పల్లెటూరి వాతావరణంలోనే దొరుకుతుంది. స్వచ్ఛమైన గాలి, పాడి పంటలు, మనసుకు సంతోషంగా అనిపించే పలకరింపులు, ప్రొద్దున్నే నిద్రలేపే కోడికోతలు పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి కదండి. కొన్నిటికి పల్లెటూరి బెటర్ అయితే ఇంకొన్నిటికి సిటీనే బెటరు అని నేను అనుకుంటాను. ఎందుకంటే పల్లెటూరులో దొరికేవి సిటీలో దొరకవు, సిటీలో దొరికేవి పల్లెటూరులో దొరకవు కదా. దేని ప్రత్యేకతలు దానివే, నిజమే కదండి. కానీ పల్లెటూరులో మంచి వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఇందుకీ మీరు పల్లెటూరు లవర్సా లేదా సిటీ లవర్సా? కామెంట్లో తెలియచేయండి. ఇందుకీ నా విషయానికి వస్తే నాదేమో సిటీ అండి, మా వారిదేమో పల్లెటూరు. ఇంతకీ నా గురించి చెప్పలేదు కదండి. చెప్పలేదు అంటున్నాను, చెప్పినా తెలిసేటంత పెద్ద మనిషినైతే కాదులేండి. ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. నన్ను మీకు పరిచయం చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. మాదొక పల్లెటూరు, ఇందులో ఇదే మా ఇల్లు. నేను ఒక హౌస్ వైఫ్ని. ఇంట్లో నా పని నేను చేసుకుంటూ అత్తమామలను పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. మా వారు జాబ్ చేస్తూ ఉంటారు. మాకిద్దరు పిల్లలండి. పెద్ద పాప ఫస్ట్ క్లాసు, చిన్న పాపను ఇంకా స్కూల్లో చేర్పించలేదు. రేపు జూన్లో అయితే స్కూల్లో చేర్పిస్తాము. ఇంకా మాకు తోడుగా అండగా మాతో పాటు మా అత్తయ్య మావయ్య గారు కూడా ఉంటారండి. మా అత్తయ్య గారికి ఇద్దరు మగపిల్లలండి. మా వారు మొదటి కొడుకు, అంటే నేను పెద్ద కోడలు అన్నమాట. చిన్న కొడుకు చిన్న కోడల గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ఈ రోజు మొత్తం నా ఇంట్రడక్షన్ మాత్రమే. చిన్నప్పటి నుంచి పెద్ద కోడలికి కష్టాలు ఎక్కువ అని భయపడేదాన్ని. అక్కడ ఇక్కడ చూడటం వినటం వచ్చిన ఒపీనియన్ అండి ఇది. కానీ ఇక్కడ ఇదంతా తలకిందులైపోయింది. మా అత్తయ్య గారు మావయ్య గారు మమ్మల్ని బాగా చూసుకుంటారండి. మాకు మా పిల్లలకు చాలా తోడుగా కల్మషం లేని ప్రేమను మా మీద చూపిస్తూ ఉంటారండి. వాళ్ళు లేనిదే మా జీవితం లేదు అన్నంతగా మమ్మల్ని సొంత కూతుర్లుగా చూసుకుంటారు. ఈ కాలంలో తల్లిదండ్రులుగా చూసుకునే అత్తమామలు, భారంగా కాకుండా బాధ్యతగా చూసుకునే మంచి భర్త, మంచి పిల్లలు దొరకటం చాలా కష్టం కదండి. ఈ విషయంలో ఆ పైనున్న దేవుడికి, నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఆడపిల్లను భారంగా కాకుండా బాధ్యతతో ఆలోచించి ఒక మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు. మా అమ్మ నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారండి. చాలా ప్రేమగా పెంచుకున్నారు. మా అన్ని ఫ్యామిలీస్ లో మా అమ్మ వైపు తరపున కానీ మా నాన్న తరపున కానీ నేనే పెద్ద పిల్లని. ఇక్కడ కూడా నేనే పెద్ద కోడల్ని. ఈ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో పెడదామని అనుకుంటూ ఉన్నానండి. కానీ పిల్లలు చిన్నపిల్లలు కావటం వల్ల దానిని ఆచరణలోకి తీసుకురావడానికి చాలా సమయమే పట్టింది. ఇదేనండి నా ఇంట్రడక్షన్. ఇక నుండి ఇక్కడ మీతో పల్లెటూరు జీవితం, ఇంటి వంటలు, పిల్లల గొడవలు, ఫ్యామిలీ ఫన్, డైలీ రొటీన్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నాతో పాటు ఈ సరికొత్త జర్నీలో భాగం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఈ రోజుకు ఉంటాను. అన్నట్టు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ విలువైన సలహాలు సూచనలు తెలియజేయండి. మరో వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ అండ్ బై బాయ్.